కువైట్ యాదవ సంఘం నాయకులు రాజా యాదవ్, జయరాం యాదవ్ ఆధ్వర్యంలో డీసీ గోవిందరెడ్డి సమక్షంలో సుమారు 75 యాదవ కుటుంబాలు టీడీపీ నుంచి వైసీపీలోకి చేరాయి. పార్టీ కార్యాలయం నందు పార్టీలో చేరేవారికి గోవిందరెడ్డి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం గోవిందరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత వల్ల టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు వస్తున్నారని పేర్కొన్నారు. కనుక బీసీలంతా ఏకమై త్వరలో జరగనున్న ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వెంకట సుబ్బయ్యను అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు జయరాం యాదవ్, రాజా యాదవ్, గోపవరం వైసీపీ నాయకులు ప్రభాకర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, సుందర్రామిరెడ్డి, గోపాలస్వామి తదితరులు పాల్గొన్నారు. బీసీలకి ఎంత పెద్దపీట వేశారో కళ్ళారా చూస్తున్నాము. బీసీలకి తెలుగుదేశము బీసీలందరూ నాకు ఎన్నుముగా మీ ఎంతటో ఉంటానని పదే బీసీ డిక్లరేషన్లో ఏలూరు డిక్లరేషన్లో చెప్పేశాడు. ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాము. 45 మందికి బీసీలకి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి తన ఉదారత చాటుకున్నాడు. జగన్ సారు సీఎం అయితేనే మనకు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, కరువు కష్టాలు లేకుండా ఉంటాయి. వాళ్ళ ఫాదర్ రాజశేఖర సార్ గారు పరిపాలన కూడా చూసాము. బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు పోయింది. అందువలన మనకు జగన్ సార్ ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రతి బీసీ సోదరుడికి నేను మనసారా కోరుకుంటూ మా పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తూ ఈరోజు ఇంతమంది దాదాపు 100 కుటుంబాలు చేరినందువల్ల నేను చాలా గర్వపడుతున్నాను ఒక బీసీ సోదరుడిగా. జై హింద్, జై జగన్. ధైర్యంతో పడుతున్న పని అంటే ఎంపీలు కూడా 7 ఎంపీలు ఇప్పుడు 7 ఎంపీలు ఇచ్చినంటే ఎంత ధైర్యంతో సాహసంతో పడుతున్న పని. ఇంత విలువైన ఈ రాజకీయాల్లో ఇప్పుడు బీసీలకు 41 ఎమ్మెల్యే సీట్లు 7 ఎంపీ సీట్లు ఇచ్చినంటే చాలా ధైర్యం ఉండాలా. చాలా ధైర్యంగా బీసీల మీద నమ్మకం ఉండడు. మనం బీసీలు కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బీసీల వల్లే నేను ముఖ్యమంత్రి అయినాడు అనే విధంగా మనం కూడా కష్టపడి ఆయన ముఖ్యమంత్రి చేయాలి. పార్టీలో చేర్పించినటువంటి మా రాజా, అట్లే మా జయరాములు, మా గోపాల స్వామి వాళ్ళకు ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా మంది కూడా ప్రభాకర్ రెడ్డితో అందరికి చాలా మందికి సంబంధాలు ఉన్నప్పటికీ కూడా ఆ రోజు కొంతమంది వచ్చారు, మీరు ఇంకా కొంతమంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మీకు తెలుగుదేశం పార్టీతో మా వెంకటేశ్వరరావు ఆ రోజు ఎంపీటీసీ వచ్చినారు. అయినా కూడా మిమ్మల్ని మార్చడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే మీరు నరాల్లో అంటే ఎప్పుడు అంటే మీరు ఎలాంటి వాళ్ళంటే ఒక పార్టీ ఉంటే ఆ పార్టీ నమ్ముకొని ఉంటారు. ఎప్పుడు ఎందుకు మారాలనేటువంటి మనస్తత్వం చాలా మంది యాదవులు ఏ పార్టీలో ఉన్నా, మా పార్టీలో ఉన్నా మా గోపాల స్వామి మంది కూడా అంతే గట్టిగా కొట్లాడతాడు. మా రాజా గారు అట్లే కూడా. ఈరోజు మీరందరూ కూడా మరి పెద్ద ఎత్తున బంధువులనండి ఏ విధంగానండి. నేను ఒక్కటే మీకు అందరికీ చెప్తున్నా, మీరందరూ జగన్ సార్ కార్యక్రమాలు చూస్తుంటారు. ఇక్కడ కూడా అన్నదమ్ములుగా మనం కలిసిమెలిసి అందరూ కూడా మనం చేసుకుందాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. మన జిల్లావాడు ముఖ్యమంత్రి అయితే మనకు అన్ని పనులు జరుగుతాయి. నీళ్లు రావడం లేదు, ప్రాజెక్టుల్లో నీళ్లున్నా కూడా మన బ్రహ్మసాగర్కి నీళ్లు రావడం లేదు. కాబట్టి మనం ఒక మంచి మెజారిటీ ఇవ్వాలి. ఈసారి పులివెందులను ధీటుగా ఇవ్వాలి. అది నా ఆశయం. మనమా పులివెందులు అన్నట్టుగా దానికి రావాలంటే ఇలాంటి ఊపు రావాలి. నిజానికి ఇంత పెద్ద ఊపు 2009లో కూడా లేదు. ఈసారి మనం ఆ మెజారిటీ మన డాక్టర్ గారికి, వెంకట సుబ్బయ్య గారికి ఇచ్చి మన జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడంలో మీరందరూ కూడా మరి సూత్రధారులు, పాత్రధారులై మరి అందరూ కూడా కృషి చేయాలని. నిజానికి గోపురం మండలం చాలా చాలా బాగా ఉంది. మరి పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 4 మాటలతో కృష్ణయ్య గారు పెద్దలు ఖచ్చితంగా మిమ్మల్ని ఏ విధంగా వీరారెడ్డి గారు, విజయమ్మ గారు, భక్తులు నరసింహులు, వెంకటేశ్వర్లు, పుల్లయ్య, మిమ్మల్ని అందరినీ కూడా మేము కూడా మా డాక్టర్ కూడా పేరున పెంచేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం.